కోర్టు ధిక్కారం కేసు, ఆర్డీఓ కార్యాలయం జప్తు. సో ఉద్యోగులకు సంబంధించి ఊహించని షాక్ అనమాట. న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీఓ కార్యాలయంలో సామాగ్రిని జప్తు చేసిన ఘటన చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలం కేంద్రానికి చెందిన కొరిపల్లి శ్రీనివాసరెడ్డి, సాధు ధర్మారెడ్డి, కొరిపల్లి వెంకన్న వ్యవసాయ భూముల నుంచి ఎస్ఆర్ఎస్పి కాలువ వెళ్లడంతో 9 ఎకరాలు నష్టపోయారు. దీనిపై తమకు సరైన నష్టపరిహారం అందలేదని 2011 వరకు కోర్టును ఆశ్రయించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ ముగ్గురు రైతులకు 7.14 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2024లో తొర్రూరు ఆర్డీఓను ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆర్డీఓ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జిల్లా న్యాయస్థానం తీర్పును సమర్థిస్తూ రైతులకు ఇచ్చే పరిహారంలో తొలుత 50% కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది. కానీ ఆ ఆదేశాలు అమలు చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు రైతులు తీర్పును వెంటనే అమలు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సొమ్ము చెల్లించని పక్షంలో కార్యాలయంలో సామాగ్రిని జప్తు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోర్టు సిబ్బంది పర్యవేక్షణలో ఆర్డీఓ కార్యాలయానికి చెందిన బీరువాలు, కంప్యూటర్లు, కుర్చీలు, ఇతర పత్రాలను జప్తు చేసిన 2 వాహనాలు తీసుకెళ్లి భద్రపరిచారు. ఈ ఘటనపై తొర్రూరు ఆర్డీఓ గణేష్ను వివరణ కోరగా స్పందించలేదన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఊహించని షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్